నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ లాగ్స్. ఏంటి చెన్నైలు చూపిస్తున్నారు? ఏదైనా ఫుడ్ వీడియో అనుకుంటున్నారా? కాదండి. ఆర్థికంగా బాధపడుతున్నవారు, అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, గురుగ్రహ సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా 16 గురువారాలు పూజ చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. బుధవారం రాత్రి ఒక 100 గ్రామ్స్ శనగలను తీసుకొని శనగలు కడిగేసి కొన్ని నీళ్లు పోసి కొంచెం లైట్గా పసుపు వేసి నానబెట్టి గురువారం మార్నింగ్ తెల్లదారంతో, అంటే తెల్లదారానికి పసుపు రాసి ఇలా దండగా మాలగా కుచ్చుకొని గురువారం పొద్దున్న దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళి పాలతో అభిషేకం చేసి, పాలతో మీ ఇష్టం అండి, మీకు స్థాయిని తగ్గట్టు ఒక 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకొచ్చి అభిషేకం చేసి మంచిగా అలంకరణ, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి మన ఈ దత్తాత్రేయుడికి 16 గురువారాలు ఒక్కొక్క గురువారం ఒక్కొక్క దండ సమర్పించుకొని కొన్ని పసుపు కలర్ పువ్వులు కానీ ఎరుపు కలర్ పువ్వులు లేదా తులసి దళాలను అష్టోత్తరం కానీ ఇలా అర్చనతో సమర్పించుకోండి. త్రిమూర్తి స్వరూపంగా భావించి దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. భక్త సులభుడైన దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటి లభిస్తాయని శాస్త్రవచనం. 16 గురువారాలు దత్తాత్రేయ స్వామిని పూజించుకుంటే ముక్కోటి దేవతలను పూజించుకున్నట్టని, ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు. గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి మంచి గంధం బొట్టు పెట్టి పసుపు కుంకుమలతో ఆరాధించి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తరం జరిపించిన వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుతాయండి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామికి పసుపు రంగు పువ్వులను సమర్పించుకోవాలి. నైవేద్యంగా పసుపు రంగు పండ్లను కానీ సమర్పించుకోవాలి. 11 గురువారాలు కానీ 16 గురువారాలను కానీ సంకల్పం చేసుకొని ఇలా చేసుకోండి. నెయ్యి దీపాన్ని వెలిగించుకోండి. ఏ వ్యక్తికైనా జీవితంలో స్థిరత్వం, ఐశ్వర్యం, పదవీ యోగం రావాలంటే గురువు అనుగ్రహం అవసరం. భగవంతుని అనుగ్రహం కావాలంటే ముందుగా గురువు అనుగ్రహాన్ని పొంది తీరాల్సింది. అందుకే మన ధర్మశాస్త్రం గురువుకు పెద్దపీట వేసింది. గురువును పూజిద్దాం, సకల మనోభీష్టాలను నెరవేర్చుకుందాము. అలాగే మేడి చెట్టు దగ్గర కానీ రాగి చెట్టు దగ్గర కానీ ఇలాగా చక్కెర తీసుకొని మన చీమలకు కూడా వేస్తే మన అప్పులన్నీ తీరుతాయండి. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇలా ఖచ్చితంగా గురువారం కానీ శనివారం కానీ రావి చెట్టు దగ్గర కానీ మేడి చెట్టు దగ్గర కానీ ఇలా చక్కెరను సమర్పించుకోండి. అదే తర్వాత మన గురువారమే మనం బుధవారం నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగల్లో కొంచెం బెల్లం కూడా కలిపి ఇలా ఆవులకి కూడా తినిపించుకోండి. గురువారం దత్తాత్రేయుడి పూజ, దత్తుడికి శనగల దండ, చీమలకు చక్కెర మరియు శనగలు బెల్లము కలిపి ఆవుకు సమర్పించుకొని నల్లపై యొక్క ప్రదక్షిణ అండి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ నలపై యొక్క ప్రదక్షిణ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. గురువును పూజిద్దాం, సకల మనోభీష్టాలు నెరవేర్చుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము